చాలా బాగుంది అంతే. ఉందండి. కామెడీ బాగుంది, అన్ని బాగున్నాయి. అదే చెప్తున్నాను కదా, ఉగాది షడ్రుచుల్లాగా అంత అన్ని ఉన్నాయి. కళ్యాణ్ గారు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు అంటున్నారు. అనిపించారండి. అసలు సూపర్ గా ఉన్నాడు ఆయన. ఆయనకేంటి ఇంకా లీలా అండ్ రాశి దే ఆర్ గుడ్. అబ్బో లాస్ట్ సాంగ్ అయితే ఇరగదీస్తారండి బాబు, అసలు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. చాలా బాగుందన్న. అంటే పవన్ కళ్యాణ్ ఒక మంచి పోలీస్ పర్ఫార్మెన్స్ మళ్ళీ చూసాం ఆఫ్టర్ గబ్బర్ సింగ్. భీమా నాయక్ కాదు కానీ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ ఒక మంచి పోలీస్ పర్ఫార్మెన్స్ ఈ సినిమా చూసాం. సినిమా అంటే హైలైట్స్ ఏంటంటే అంటే మనకి అంటే ఈ చెడిపోని రాజకీయాల నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ వర్క్ చేస్తే ఎలా ఉంటుందో అది ఈ సినిమాలో నీట్ గా చూపించారు. చాలా మంచిగా ఉంది. ఆ పొలిటికల్ గేమ్ లేదన్న. ఇప్పుడు ఆయన సొంతగా చేసుకున్న మాటలు తప్ప పొలిటికల్ గేమ్ లేదు. ఎవరిని ఇక్కడ పొలిటికల్ ఎవరిని ఉద్దేశించింది ఏం లేదు. సాంగ్స్ ఎక్కువ పెద్దగా ఏం లేవు కదా. దాంట్లో 2 సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. బాగా సినిమా చాలా బాగుందన్న. డాన్స్ చేస్తారు, బాగా యాక్టింగ్ చేస్తారు. సింగిల్ హ్యాండెడ్ గా మొత్తం మూవీ అంతా మూవ్ చేశారు. లేరండి, బట్ స్టోరీ కోసం అది రిక్వైర్మెంట్, అది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ అది చిన్నప్పుడు చూపించారు, కొంచెం బాగుంది. అంటే సినిమా ప్లాట్ స్టార్ట్ చేసి బాగా ఇంకా కనిపించారు. బాగా బాగుంది. తొలి ప్రేమ, గబ్బర్ సింగ్ అన్ని మిక్స్ చేశారు, బాగుంది. పొలిటికల్ సెటైర్లు అంటే అవి కామన్. అవి ఏంటంటే నార్మల్ గా ఓ ట్రెండ్ డైరెక్ట్ గా ఉండవు, ఇండైరెక్ట్ గా నార్మల్ గా మిక్స్ చేసి పెట్టారు. నో ప్రాబ్లం. హరీష్ శంకర్ మార్క్ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇంకా బాగా చేస్తారు. ఉంది. హీరోయిన్ ఇంపార్టెన్స్ చాలా గట్టిగా ఉంది. హీరోయిన్ ఇంపార్టెన్స్ లేనిది కథ ఫైనల్ అవ్వాలి. బయట ట్విట్టర్ లో చెప్పే వర్స్ట్ రివ్యూలు ఎవరు నమ్మదు. సినిమా చాలా బాగుంది. పక్కా వచ్చి చూసి ఎంజాయ్ చేయండి. సినిమాలు మనకి ఎప్పుడు నెగిటివ్ ఉండదు, అందులో డౌటే లేదు. ఫ్యామిలీ అందరూ చూసే సినిమా అవుతుంది. అన్ని మిక్స్ చేసే అన్న. కొత్త కథ ఏం లేదు, అదే చెప్తున్నా కదా. కొత్త కథ ఏం లేదు, కొత్త కథలు లేవు, రావు. గట్టు ఉన్న కథని ఇది ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా కాబట్టి ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకు నచ్చుతుంది. కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కదు. కామెడీ పరంగా ఏం లేదు, నవ్వుకున్న సీన్స్ ఏం లేదు. కూర్చున్నాం అలాగే వెళ్తుంది సినిమా అంతే. ఆయన కొంచెం ఎలివేషన్స్ ఉన్న ఫైట్స్ ఉన్నా అరిచామో ఎంజాయ్ చేస్తాం. లేదన్న, కష్టం. గబ్బర్ సింగ్ లేదంటే ఓజీ వీటితో కంపారిజన్ ఉంటుంది, అది లేదు.